Hi everyone, welcome back. లాస్ట్ వీడియోలో మనం ప్యాటర్న్ 1, ప్యాటర్న్ 2 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూసాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్యాటర్న్ 3 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూద్దాము. ఇందులో మనం ప్యాటర్న్ 3 అంటే 2 ఈక్వల్ క్వాలిటీస్ ఉన్న నౌన్స్ మధ్య కంపేర్ చేయడం అండ్ ఆల్సో కామన్ ఎర్రర్స్, కామన్ గా మనం చేసే మిస్టేక్స్ అండ్ ఆ మిస్టేక్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ 2 ఈక్వల్ క్వాలిటీస్ ఉన్న నౌన్స్ మధ్య కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీత గీత ఇద్దరున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే సీత ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ గీత. ఇందులో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు ఈ సబ్జెక్ట్స్ ని రివర్స్ చేస్తాం అనమాట. రివర్స్ చేసి నాట్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాము. రివర్స్ చేయడం అంటే ఇప్పుడు సీత ప్లేస్ లో గీత, గీత ప్లేస్ లో సీత. గీత ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ సీత. అంటే గీత సీత కన్నా ఎక్కువ ఇంటెలిజెంట్ ఏం కాదు, అంటే ఇద్దరు సేమ్ ఇంటెలిజెన్సే అని చెప్పడం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రవి రోహన్. రవి ఈజ్ నాట్ సో టాల్ యాజ్ రోహన్. ఇప్పుడు ఈ సెంటెన్స్ నెగిటివ్ లో ఉంది, అంటే నాట్ తో ఉంది. ఓకే, ఇద్దరి మధ్యనే కంపారిజన్, కానీ ఇక్కడ సేమ్ ఈక్వల్ క్వాలిటీస్ కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇద్దరి మధ్యనే కంపారిజన్. ఇక్కడ మనం ఎలా మారుస్తాం, ఇక్కడ సబ్జెక్ట్స్ ని మళ్ళీ రివర్స్ చేసి నాట్ అనే వర్డ్ ని ఇక్కడ మళ్ళీ యూజ్ చేయకూడదు కంపారిటివ్ డిగ్రీలో. అప్పుడు సబ్జెక్ట్స్ ని రివర్స్ చేస్తే రోహన్ ఈజ్ టాలర్ దాన్ రవి. ఇక్కడ ఒకరికన్నా ఒకరు టాలర్. అయితే ఈ 2 టైప్స్ లో కూడా మనకి సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు, ఎందుకంటే 2 నౌన్స్ మధ్య మనం కంపారిజన్ చేస్తున్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ అనేది మనకి రాదు. ఓకేనా? ఇప్పుడు మనం కామన్ ఎర్రర్స్, కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి చూద్దాం. ఇప్పుడు కొంతమంది ఈఆర్ ఉన్నప్పుడు, అంటే ఈఆర్ యాడ్ చేసినప్పుడు యాడ్జెక్టివ్ కి మోర్ కూడా యాడ్ చేసేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ మోర్ టాలర్ దాన్ మీ అంటే అది రాంగ్. అది షీ ఈజ్ టాలర్ దాన్ మీ, ఎందుకంటే ఆల్రెడీ మనం ఈఆర్ యాడ్ చేసేసాం యాడ్జెక్టివ్ కి. ఓకే, అలాగే ఈఎస్టీ ఉన్నప్పుడు కొంతమంది మోస్ట్ యాడ్ చేసేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద మిస్టేక్. ఇది చాలా కామన్ గా జరిగే మిస్టేక్. మౌంట్ ఎవరెస్ట్ ఇస్ ద మోస్ట్ హైయెస్ట్ మౌంటైన్ అని చెప్తూ ఉంటారు. సో అది రాంగ్. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్, దట్స్ ఇట్. ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏంటంటే సూపర్లేటివ్ కి ముందు ద మర్చిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ మోస్ట్ లగ్జూరియస్ హోటల్ ఇన్ ద సిటీ అని చెప్తుంటారు. అది తప్పు. ఇట్ ఈస్ ద మోస్ట్ లగ్జూరియస్ హోటల్ ఇన్ ద సిటీ, ఇది రైట్. ఓకే, ఒక్కసారి ఇంకొక మెయిన్ థింగ్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి మనం ద పెట్టకూడదు సూపర్లేటివ్ లో. ఎప్పుడు అంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఇచ్చినప్పుడు. పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? మై, యువర్, ఆర్, హర్, హిజ్, ఇవి పొసెసివ్ అడ్జెక్టివ్స్. ఇవి వచ్చినప్పుడు వీటి పక్కన మనం ద అనే ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ మై ద బెస్ట్ ఫ్రెండ్ కాదు, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇట్ ఈస్ ఆర్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అని చెప్పకూడదు. ఇట్ ఈస్ ఆర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్, ఎందుకంటే ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్ ఆర్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటంటే సుపీరియర్, ఇన్ఫీరియర్, జూనియర్, సీనియర్ ఇవన్నీ ఉన్నప్పుడు పక్కన నార్మల్ గా దాన్ని రాసేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద మిస్టేక్. సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్ ఆర్ జూనియర్ ఇవి ఉన్నప్పుడు మనం టు యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ హీ సుపీరియర్ దాన్ మీ, నో, సుపీరియర్ టు మీ. షీ ఈస్ జూనియర్ దాన్ మీ, నో, షీ ఈస్ జూనియర్ టు మీ. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు ప్లూరల్ నౌన్ మనం యూజ్ చేయాలి కదా, కానీ చాలా మంది వన్ ఆఫ్ ద పక్కన ఏంటంటే బై మిస్టేక్ సింగులర్ నౌన్ యూజ్ చేస్తూ ఉంటారు. హీఈస్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ ద క్లాస్, తప్పు. హీఈస్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఓకే ఓకే, సో ఇలా మనం ఆ మిస్టేక్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ మిస్టేక్స్ అనేవి మనం ఈజీగా కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. I will meet you all in my next video. Okay, thank you.